కానీ అంత రోజులు పాపను చూసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ చిన్న ఏజ్‌లో అమ్మ అవసరం చాలా ఉంటుంది కదా! సో, ఆర్ఫనైజ్ వాళ్ళకి చెప్పింది, "ఈ పాపని మీ దగ్గరే ఉంచండి. నేనొక 5 మంత్స్‌లో వచ్చి తీసుకుంటాను" అని. ఇంకా ఎలాగో ఆ అమ్మాయికి ఆ పాప సొంతం. ఆ అమ్మాయి కదా అక్కడ జాయిన్ చేపిచ్చింది ఆ పాపని. ఒక్క 5 మంత్స్ చూసుకోమని ఇచ్చింది. నేనొస్తాను 5 మంత్స్‌లో పాపని తీసుకెళ్తాను అని. ఆర్ఫనైజ్ వాళ్ళు కూడా సరే అని చెప్పి తీసుకున్నారు. ఎలా అయినా సరే ఆ పాపని వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకుంది ఆ అమ్మాయి. కానీ టోటల్‌గా ఆ పిల్లని ఆర్ఫనైజ్‌లో జాయిన్ చేపిచ్చేసి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫారెన్ ఎళ్ళిపోయారు. అసలెవ్వరు లేరిక్కడ. ఎవరు లేరు. కానీ ఆ అమ్మాయి పుట్టుక తెలిసి ఎక్కడ ఆ అమ్మాయికి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఈ అమ్మాయి మాత్రం చాలా బాధపడింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని చూసి ఎవరు తప్పుగా అనుకోకూడదు. ఈ పాపది తప్పుడు పుట్టుక అని ఎవరు అనుకోకూడదు అని తనకి ఏమీ తెలియకుండా పెంచుదాం అనుకుంది. తనకి ఆఖరికి పేరెంట్స్ లేరని కూడా తెలియకుండా పెంచుదాం అనుకుంది.